వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం చేయాలని సిస్టర్ హెర్మా హెల్ట కోరారు. గృహ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని, వారి అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం రూపొందించాలని విలియం మేయర్ సొసైటీ డైరెక్టర్ సిస్టర్ హెర్నా హెల్టా కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడి డొమెస్టిక్ వర్కర్స్ కార్యాలయ ప్రాంగణంలో గృహ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజాం పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1000 మంది గృహ కార్మికులకు ఎలాంటి పథకాలు అందట్లేదని ఆరోపించారు. రాజం నియోజకవర్గంలో జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉందని, అధిష్టానం పిలుపు మేరకు కలిసి పనిచేయాలని తెలియజేశారు. రాజాం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ్రు మురళీమోహన్ కు అందరం సమన్వయంతో పనిచేసి గెలిపించుకోవాలని జనసేన రాష్ట్ర ప్రచార ప్రధాన కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. సందర్భంగా కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికై మన పార్టీల పొత్తు అని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేలా పనిచేయాలని కోరారు. సపోర్ట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ అందుకోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా శిరసా వహిస్తాం. మరి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అవి జన సైనికులు తోచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్రోల్, డీజిళ్లపై పన్నుల భారం తగ్గించాలని కౌలు రైతుల సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెట్రోలు, డీజిళ్లపై పన్నుల భారం తగ్గించాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు చెలో ఢిల్లీకి మద్దతు తెలుపుతూ జీసిగూడలో ఏపీ కౌలు రైతుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలుపరచాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతాంగాన్ని హర్యానా సరిహద్దుల్లోనే అడ్డగించి కందకాలు తవ్వడం, మేకులు నాటడం, బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పరచడం, వాటర్ క్యాన్లు ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పాటు డ్రోన్ల ద్వారా విషవాయువులు చిమ్మించిందని అన్నారు. ఈ చర్యల వల్ల అనేక మంది రైతులకు కళ్లు చూపు కోల్పోవడం, చెవులు వినపడకపోవడం జరిగిందని, కాల్పుల్లో యువ రైతు మృతి చెందాడని, మరో 3 రైతులు గుండాన్ని చనిపోయారని, ఈ దాడిలో 200 ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయని తెలియజేశారు. ఈ దురాగతాన్ని హర్యానా బీజేపీ ప్రభుత్వ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలు పంజాబ్ సరిహద్దుల లోపలకు చొరబడి నిర్వహించాయని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగం ఎడల కర్కశంగా వ్యవహరిస్తుందన్నారు. ఎరువులపై సబ్సిడీలు కోత విధించడం, ఆహార భద్రతా చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడం, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీల హస్తగతం చేయడానికి కంకణం కట్టుకుందని విమర్శించారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ జగదీశ్వరరావు, రేగాని శివుడు, రెడ్డి గన్నిరాజు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక అవగాహన కార్యక్రమం వల్ల ప్రమాదాల బారిన పడే పలు విషయాలు తెలుసుకోవచ్చని పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు అన్నారు. పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకొండ హడ్కో కాలనీ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రమాదాల్లో చిక్కుకున్న క్షతగాత్రులు మరియు బాధితులను సురక్షిత ప్రదేశానికి తరలించే పద్ధతులు, వీప్ మీద మోసుకొని పోవట, ఫైర్ మ్యాన్ లిఫ్ట్, హ్యూమన్ క్రచ్, 4 చేతుల పద్ధతి, ముందు వెనుక పద్ధతి, క్రేడిల్ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏదైనా విపత్తు లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పాలకొండ అగ్నిమాపక కేంద్రం ల్యాండ్ లైన్ నంబర్కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 101 ద్వారా సమాచారం అందించిన ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు చర్యలు చేపడతామని తెలిపారు. పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు నిర్వహించిన అవగాహన కార్యక్రమం ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకునే పలు విషయాలు తెలుసుకోవడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యూపీ రాజు ఆధ్వర్యంలో స్థానిక దివ్యాంగుల పాఠశాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంచిలి మండలం కొల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో బోరు మరియు వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు గ్రామ సచివాలయం మరియు పంచాయతీ పరిధిలో గల సిర్తలి గ్రామ సామాజిక మండప ప్రాంగణంలో గ్రామ ప్రజలకు తాగునీటి కొరతను గమనించి 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు సుమారు 2.5 లక్షల వ్యయంతో గ్రామీణ తాగునీటి పథకంలో బోరు మరియు వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణం మరియు పురుషోత్తం గ్రామ సచివాలయం పరిధిలో గల ఆర్ గెద్దలపాడు అమ్మవారి గుడి ప్రాంగణంలో తాగునీరు కొరత ఉండడం గమనించి 15వ ఆర్థిక సంఘం ఎంపీపీ నిధులు సుమారు 2 లక్షల వ్యయంతో బోరు మరియు మినీ వాటర్ స్కీమ్ నిర్మాణం కొరకు సర్పంచ్ రేఖా లక్ష్మీనారాయణ మరియు తులసి మోహన్ రెడ్డి వార్ల అధ్యక్షతన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పైల మాధవరెడ్డి, పైల రాజయ్య, మద్ది ఢిల్లీరావు, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోరగం గ్రామ సచివాలయం పరిధిలో గల వీరనారాయణపురం పరిధిలో భూమి పట్టా పుస్తకాలను పంపిణీ చేసిన పైల దేవదాస్ రెడ్డి. కంచిలి మండలం బోరగాం గ్రామ సచివాలయం పరిధిలో గల వీరనారాయణపురం రెవెన్యూ పరిధిలో బోరగాం, చిలకమెట్ట, ఉప్పరపేట, పోటుగుడ్డు, పలాసుపురం మొదలగు గ్రామాలకు చెందిన రైతులకు మేలు చేసే దిశగా జగనన్న భూరక్ష మరియు శాశ్వత భూ హక్కు పథకం ద్వారా చేపడుతున్న భూమి పట్టా పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భూ యజమానులకు పుస్తకాలు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. రైతన్నలకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష అనే పథకం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమానికి గతంలో 100 సంవత్సరాల చరిత్రని ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని, గతంలో ఏ ఒక్క ప్రధానమంత్రి గాని తలపెట్టలేని కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రీతం ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకు శాశ్వత భూ హక్కు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టారు. ఈ రాష్ట్రానికే అధినేత, ఈ రాష్ట్రానికే ఒక నాయకుడు, ఇటువంటి వ్యక్తి ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి రైతులకు మంచి చేయాలి, ఒక్క నయా పైసా కూడా రైతులకు ఖర్చు కాకుండా వాళ్ళకి న్యాయం జరగాలనే తాపత్రయంతో ఇటువంటి ప్రయత్నం చేస్తే అందులో ముఖ్యమంత్రి బొమ్మ మీదకి వేసుకున్నాడని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా ఇతరత్ర ఎవరైతే పొత్తులు కట్టుకుని ఈరోజు ఇక్కడ పోరాటాలకు దిగున్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం సబబు కాదు. మీకు చేతనైతే చెయ్యాలి, లేకపోతే మీకు చేత కాలేదు కాబట్టి మీరు ఊరుకోవాలి తప్ప మంచి కార్యక్రమానికి కూడా అడ్డు తగలడానికో, మంచి జరుగుతున్న రైతన్నలకి మీరు ఇబ్బంది పెట్టడానికో మీరు ప్రయత్నాలు చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే మీ ఈ అల్లాటపై ప్రయత్నాలు కుదరవు, చెల్లవని ఈ బోరగాం వేదిక నుండి మీ అందరికీ తెలుగుదేశం పార్టీకి ఇతరత్ర పార్టీలు కూడా మేము జవాబు చెప్తున్నాం. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు దుర్గాసి ధర్మారావు, ఎంపీటీసీ మడ్డు వెంకట్రావు, మద్దిల భీమారావు, మట్టు అభియాదవ్ తదితరులు పాల్గొన్నారు. రేగడిలో ఘనంగా ప్రారంభమైన దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి ఆందలవలస మండలం రేగడి గ్రామంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, చింతామణి గణపతి, సంతోషమాత దేవాలయ శిఖర కలశాల పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అలాగే మహాకుంభాభిషేక కార్యక్రమాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు రేగడి మండలం ఖండియాం గ్రామానికి చెందిన శారదా పీఠం వ్యవస్థాపకులు, సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో, గ్రామ పురోహితులు వేమకోటి లక్ష్మీప్రసాద్ శర్మ నేతృత్వంలో, మకర కుండల బిరుదాంకితులు అంపోలు రాంప్రసాద్ శర్మ ఆచార్యత్వంలో, సర్వకార్య దురంధర బిరుదాంకితులు వేమకోటి హరీష్ శర్మ బ్రహ్మత్వంలో, ప్రతిష్ఠదాతలు కిమిడి సత్యనారాయణ నాయుడు అలాగే సోదరులు రేగడి భక్త బృంద పర్యవేక్షణలో 15 మంది ఋత్వికులతో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ, లక్ష్మీప్రసాద్ శర్మ, కిమిడి సత్యనారాయణ నాయుడులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, చింతామణి గణపతి, సంతోషమాత దేవాలయాల శిఖర కలశల పునఃప్రతిష్ఠ, అలాగే మహాకుంభాభిషేక మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభించడం జరిగిందని, ఈ వేడుకలు శనివారంతో ముగించడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధనలు తదితర ఘట్టాలతో కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1100 మంది మహిళలు కలశాలతో రేగడి గ్రామంలో గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రదక్షిణ అనంతరం జలాదివాసం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే శుక్రవారం ఉదయం వేదపారాయణ, క్షీరాదివాసం, సూర్య నమస్కారాలు, అలాగే సాయంత్రం ధాన్యాదివాసం, శయ్యాదివాసం తదితర పూజా ఘట్టాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శనివారం మహాపూర్ణాహుతి, శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణంతో పునఃప్రతిష్ఠ ఆలయ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమానంతరం అన్న సమారాధనను నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 2వ జాబితాలో కూడా కిమిడి కళా వెంకట్రావుకు దక్కని పార్టీ టికెట్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 2వ జాబితాలో కూడా కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించకపోవడంపై ఎచ్చెర్ల నియోజకవర్గం 4 మండలాల నాయకులు, కార్యకర్తలు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించిన వ్యక్తి, నిరాడంబరుడు, ఉత్తమమైనటువంటి వ్యక్తికి ఇంతవరకు హెచ్ఎల్ నియోజకవర్గంలో సీటు కేటాయించకపోవడంపై ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావు కేడర్ లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హెచ్ఎల్ నియోజకవర్గంలో కళా వెంకట్రావుకి స్థానం కల్పించకపోతే ఇండిపెండెంట్ లుగా పోటీ చేస్తామని, కొందరు పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని మరికొందరు హెచ్చరించారు. విస్తృతస్థాయి సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ వసుదైకి కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, లావేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముప్పు సురేష్ గారు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2వ విడత కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుల అభ్యర్థుల యొక్క లిస్టు విడుదల చేయడం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఇప్పుడు చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలు ఉంటున్న నియోజకవర్గం ఎచ్చెర్ల నియోజకవర్గం. అటువంటి ప్రజలకి అండగా ఉండవలసిన తెలుగుదేశం పార్టీ మా కేడర్ అంతా కూడా సందిగ్ధంలో ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు గారి టికెట్ రావడం ఖాయం అనే విషయం కూడా మాకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా లేట్ చేయడం వల్ల ప్రజలకు మేము ఏ సమాధానం చెప్పుకోలేక ఈ రోజు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. గ్రామాల్లో కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా రోజు రోజుకి నిరాశ నిస్పృహలతో మా కార్యకర్త కేడర్కి అందరికి కూడా వెనుకంజ వేయడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. ఈ విషయంలో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నమ్మాలి అనుకుంటే ఇంకా మరికొద్ది వెనక చేయటం వల్ల మరికొద్ది ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి కేడర్ అంతా మేము ఏం చేయాలో అయోమయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వెంటనే ప్రకటించాలని కూడా అధిష్టానానికి మేము సూచించుకుంటున్నాం. జై కళ, జై జై కళ, కళా వెంకట్రావు గారి నాయకత్వం, కళా వెంకట్రావు గారి నాయకత్వం. సారా బట్టీలపై ఆకస్మిక దాడులు చేసిన వంగర పోలీసులు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బీవీఆర్పేట గ్రామ సమీప తోటల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై వంగర పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 30 లీటర్ల నాటుసారా, మరో 2600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనపరుచుకున్నారు. అనంతరం వాటిని ధ్వంసం చేశారు. నిందితులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్న, తరలించిన, సారా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ట్రైనీ డీఎస్పీ మహేంద్ర, రూరల్ సీఐ శ్రీనివాస్, వంగర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో బడివానపేటలో స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు హెచ్చెర్ల మండలం బడివానపేటలో స్థానిక పోలీసుల సహాయంతో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. హెచ్చెర్ల ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి బడివానపేట వరకు ఈ కవాతు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రక్షణ ఏర్పాట్లకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. మానవత్వాన్ని చాటుకున్న బెందాల మసోక్ సతీమణి నీలోత్పల. గురువారం ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు సతీమణి బెందాళం నీలోత్పల ఎన్నికల శంఖారావంలో భాగంగా కవిటి మండలం వరక గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమాన్ని
ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలు అందజేశారు. స్థానిక వరక గ్రామ పంచాయతీ ప్రజలు మరియు కవిటి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, వివిధ అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముగించుకుని ఆమె తిరిగి వెళుతుండగా బోరివంక పంచాయతీ పరిధిలో స్థానిక ముత్యాలపేట గ్రామానికి చెందిన వ్యాగనార్ కారు కరెంటు పోలుకు గుద్ది ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ఆమె తన మానవత్వాన్ని చాటుకున్నారు. బెందాళం నీలోత్పల ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తన సొంత కారులో వాళ్లని వాళ్ల గ్రామానికి పంపించారు. స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు బెందాళం నీలోత్పలను అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.